ఒకరోజు ఒక రైతుకి చెందిన గాడిద పొరపాటున ఎండిపోయిన ఒక పాడుబడ్డ బావిలో పడిపోయింది. లోపల చిక్కుకున్న ఆ గాడిద భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. రైతు పరుగున వచ్చి చూశాడు. దాన్ని బయటకు తీయడానికి చాలా రకాలుగా ప్రయత్నించాడు. కానీ బావి చాలా లోతుగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. రైతు కాసేపు ఆలోచించి ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చాడు. ఈ గాడిద ఎలాగూ ముసలిదైపోయింది. దీనికిక పెద్దగా శక్తి లేదు. పైగా ఈ బావి కూడా ప్రమాదకరంగా ఉంది. దీన్ని ఎలాగైనా పూడ్చేయాలి. కాబట్టి గాడిదను రక్షించడం అనవసరం అని అనుకున్నాడు. అతను తన ఇరుగు పొరుగు వారిని పిలిచి చేతిలో పారలు పట్టుకుని బావిని మట్టితో పూడ్చేయమని కోరాడు. అందరూ కలిసి బావిలోకి మట్టిని తోయడం మొదలుపెట్టారు. తన మీద మట్టి పడుతుండటంతో గాడిదకు విషయం అర్థమైంది. నన్ను చంపేస్తున్నారా అని భయంతో గుండెలు పగిలేలా ఏడ్చింది. కాని రైతులు మట్టి వేయటం ఆపలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత గాడిద ఏడుపు ఆగిపోయింది. బావిలో నిశ్శబ్దం అలుముకుంది. ఏమైంది, చనిపోయిందా అని అనుమానంతో రైతు బావిలోకి తొంగి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోయాడు. ప్రతిసారి రైతులు పైనుంచి మట్టి వేస్తుంటే ఆ గాడిద తన ఒంటి మీద పడ్డ మట్టిని దులుపుకుని ఆ మట్టి కుప్ప పైకి అడుగు వేస్తోంది. మట్టి పడుతూనే ఉంది. గాడిద దులుపుకుంటూ ఒక్కో అడుగు పైకి వస్తూనే ఉంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే గాడిద బావి అంచు వరకు వచ్చేసింది. చివరికి ఒక్క గెంతు గెంతి సంతోషంగా బయటకు పారిపోయింది. ఏ మట్టితో అయితే దాన్ని పూడ్చిపెట్టాలని చూశారో అదే మట్టిని అది సోపానంగా మార్చుకుని ప్రాణాలు దక్కించుకుంది. జీవితం నీ మీద మట్టిని చల్లుతుంది. నువ్వు దాన్ని దులుపుకుని పైకి లేవాలి. జీవితంలో మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కొందరు మనల్ని విమర్శించవచ్చు, అవమానించవచ్చు. ఆ సమస్యల భారాన్ని మోస్తూ ఉండిపోతే మనం బావిలోనే, కష్టాల్లోనే ఉండిపోతాం. కానీ ఆ గాడిదలా సమస్యను చూసి కృంగిపోకుండా దాన్ని మనసులోంచి దులుపుకోవాలి. ఆ అనుభవం నుంచి పాఠం నేర్చుకుని ఒక అడుగు ముందుకు వేయాలి. మన మీద పడే ప్రతి సమస్య మనల్ని పైకి తీసుకెళ్లే ఒక మెట్టు లాంటిది. ధైర్యం కోల్పోకపోతే ఏ బావి, సమస్య కూడా లోతైనది కాదు.